ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై ఓ మహిళ సిరా విసరడంతో నిరసన ప్రదేశంలో గందరగోళం ఏర్పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడ ఉన్నవారు అప్రమత్తమయ్యారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు జంతర్ మంతర్లో 21 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒకవైపు కాంగ్రెస్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేస్తున్నటువంటిది, దీనికి తోడు సోనం వాంగ్చుక్ కూడా చాలా కీలకంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటిది. ఈరోజు ఉదయం 7:30 గంటల సమయంలో సోనం వాంగ్చుక్కి సంబంధించినటువంటిది ఇక్కడ ఏదైతే దీక్షను భగ్నం చేస్తూ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే తరలింపడము ఇదంతా కూడా ఒకవైపు, కానీ మధ్య ఈరోజు ఉదయం దాదాపు 9:30 గంటల సమయంలో ఇటు అభిజిత్ దీప్కే చాలా కీలకంగా దాదాపు ఈ రోజుటి నుంచి కూడా సోనం వాంగ్చుక్ బదులుగా నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాను జంతర్ మంతర్లో అంటూ కూడా ప్రకటించిన దాదాపు 4 గంటల తర్వాత చాలా కీలకంగా మనం చూస్తున్నాము విజువల్స్లో. దాదాపు అందరూ కూడా సమావేశమయ్యారు. చాలా అంటే ఒక్కొక్కరుగా ఉపన్యాసం ఇస్తున్నటువంటి సమయంలో దాదాపు రెండో వరుసలో ఉండేటటువంటి ఒక మహిళ చేతిలో ఇంకు సిరా అభిజిత్ దీప్కేపై విసరడంతో ఒక్కసారిగా షాక్ తిన్నటువంటిది. అటుపక్కల అంటే ఆమె పక్కన ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆమెను వెంటనే హుటాహుట్టిన పక్కకి తీసుకుని వెళ్ళినటువంటిది. కానీ ఆమెకు సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా పోలీసులందరూ కూడా ఆమె చుట్టూ రావడము, తర్వాత విద్యార్థులందరూ కూడా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే నిరసనలు తెలుపుతున్నటువంటి చాలా మంది అంటే నిరసనకారులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను పట్టుకునేటటువంటి ప్రయత్నము, ఆమెకు సంబంధించినటువంటి సమాచారం రాబట్టే ప్రయత్నం ఒకవైపు సాగుతూ ఉంది. కానీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు అలా చేసింది అన్నటువంటిది మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రకటించలేదు. కానీ కొంత ఉద్రిక్తత వాతావరణం ఉంది. దాదాపు ఒక 250 మందికి పైగా కూడా ఎవరైతే ఉదయం నుంచి కూడా చేస్తున్నటువంటి నిరసనలో పాలు పంచుకుంటున్నారు, చాలా మంది వస్తూ పోతూ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి 4 గంటల తర్వాత జరిగినటువంటి పరిణామం ఏదైతే ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఎందుకు అలా చేసింది, ఆమె ఎవరు, ఆమెకి ఎవరైనా ఈ విధంగా చేయాలి అన్నటువంటి ఎవరైనా ప్రోత్సహించారా అన్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు దీనికి సంబంధించినటువంటిది కీలకంగా కొద్దిసేపట్లో అభిజిత్ దీప్కే మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మాత్రం కొంత ఉద్రిక్తత మధ్య జంతర్ మంతర్ నిరసనలు మాత్రం హోరెత్తుతూ ఉన్నాయి. కళ, ప్రస్తుతం వాంగ్చుక్ పరిస్థితి ఎలా ఉంది? సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటిది ఉదయం 7:30 గంటల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటిది సఫ్దర్జంగ్ హాస్పిటల్లో వెళ్ళడము, అక్కడ దాదాపు ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. ఆమె ఎవరైతే సోనం వాంగ్చుక్ భార్య కూడా చాలా కీలకంగా కూడా అంజలి వాంగ్మా కూడా చాలా కీలకంగా కూడా ఆమె ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. లెటరు ఎక్కడైతే 21 రోజుల నుంచి కూడా తన భర్త ఏదైతే చేస్తున్నాడో, ఉపవాస దీక్ష చేస్తున్నాడో, నిరసన దీక్ష చేస్తున్నాడో, ఖచ్చితంగా హాస్పిటల్లో మీరు అడ్మిట్ చేసినా కూడా ఆయనకు ఎలాంటిది కూడా అంటే ఇక్కడ కూడా హాస్పిటల్లో కూడా నిరసన దీక్ష చేపడతారు, నా అనుమతి లేకుండా, నా భర్త అనుమతి లేకుండా ఇక్కడ అంటే నిరసన దీక్షను విరమించేటటువంటి ప్రయత్నాలు మీరు చేయరాదు అంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా లోపలికి వెళ్లేందుకు కూడా పోలీసులకు ఆమెకు కొంత వాదులాట, అంటే అక్కడ జరిగినటువంటి కొంత అంటే మాటల యుద్ధం అని చెప్పవచ్చు. మొబైల్స్ కూడా లోపలికి తీసుకెళ్లకుండా కూడా అడ్డుకోవడంతో కూడా ఆమె కొంత అక్కడ నిరసనలు తెలిపినటువంటిది. ప్రస్తుతము డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం మాత్రము స్పందిస్తున్నాడు సోనం వాంగ్చుక్ అన్నటువంటిది మాత్రమే ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతము ఇటు సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్లో 8th ఫ్లోర్లో ట్రీట్మెంట్, ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ తీసుకోవడానికి నిరాకరిస్తున్నటువంటిది ఒకవైపు. మొత్తం మీద ఒకవైపు ఇటు సఫ్దర్జంగ్ హాస్పిటల్లో ఒకవైపు ట్రీట్మెంట్, మరొక వైపు ఇటు జంతర్ మంతర్ దగ్గర ఉండేటటువంటి నిరసనలు ఒకవైపు జరుగుతుంది. ప్రస్తుతం మాత్రము 20వ తేదీన పార్లమెంట్ మార్చ్ ఏదైతే నిర్వహించారో దీనికి సంబంధించినటువంటిది బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్ అంటే మార్చ్ చేయాలంటే కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ పరంగా కూడా కొంత పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఇటు అంటే కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు దాదాపు ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. దాదాపు 20వ తేదీ పార్లమెంటులో మార్చ్ అంటే ఇక్కడ మార్చ్ చేయాలి అన్నటువంటిది ఏదైతే నిర్ణయం ఉందో ఇంకా దాదాపు ఒక 48 గంటలు ఉంది. ఖచ్చితంగా దీనిపై ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. కళ, ఒకవైపు అభిజిత్ దీప్కే కూడా పోలీసుల వ్యవహార శైలిపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. శాంతియుతంగా సమరశీల పోరాటం చేస్తున్న తమపైన పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అసలు బాగాలేదు, ప్రవర్తించి అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా అభిజిత్ దీప్కే మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు? మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి.
ఖచ్చితంగా ఏదైతే పార్లమెంటుకు ఏదైతే స్ట్రీట్కి దగ్గరలోనే జంతర్ మంతర్ ఉంటుంది, దాదాపు వేల మంది కూడా హై సెక్యూరిటీ మధ్య దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నటువంటి నిరసనలు ఒకవైపు, నిరసనలు ఎప్పుడైతే అభిజిత్ దీప్కే ఏదైతే నిరసనలు ప్రారంభించాడో, కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారో అప్పటి నుంచి కూడా అటు పోలీసులపై అటు ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే సెక్యూరిటీని కూడా పెంచారు. దీనితో అక్కడ కొంత స్వేచ్ఛ వాతావరణం లేదు, మాకు బంధించి ఉన్నారు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని తరలిస్తున్నారు అంటూ కూడా పోలీసులపై కూడా కొంత వాదనలు కూడా చేసినటువంటిది. ఒకవైపు ఈ రోజు ఏదైతే ఉదయం నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కొంతమంది మఫ్టీలో డాక్టర్లుగా వచ్చి సోనం వాంగ్చుక్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తీసుకుంటూ వారిని తరలించినటువంటి ప్రయత్నం ఒకవైపు జరిగింది. అప్పటి నుంచి కూడా వందల మంది కూడా విద్యార్థులు అక్కడికి చేరుకోవడము, పోలీసులపై చాలా అభిజిత్ చేస్తున్నటువంటి ఏదైతే ప్రకటనలు అనుకోవచ్చు, పోలీసులు చేస్తున్నటువంటి వాదన నిరసనకారులకు ఇటు పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే మాటల యుద్ధం అని చెప్పవచ్చు. అక్కడ ఉదయం నుంచి కూడా కొంత తోపులాట, తర్వాత అక్కడ నిరసనలు తెలుపుతున్నటువంటి స్థలంలో కూడా ఎవరిని కూడా రానివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి దాన్ని కూడా అభిజిత్ అక్కడ సిచ్యువేషన్ అంతటి కూడా ఎప్పటికప్పుడు తన స్పీచ్లతో కూడా ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటి క్రితంగా జరిగినటువంటి ఘటనతో మరింత కూడా కొంత ఉధృతమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్ కళ, థ్యాంక్ యూ.